గత 3-4 వారాలుగా ఈ యొక్క హోషేయ గ్రంథం 7వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఏంటి అంటే, ఆకాశమందు ఆశ్చర్యుడైన దేవుడు నరులను దృష్టించి చూచినప్పుడు, ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగమును దృష్టించి చూచినప్పుడు ఆయన కనుల ఎదుట వారు ఎలా కనిపించారో మనం ధ్యానిస్తూ ఉన్నాం. రైట్? దేవాది దేవుడు మనం చూసినప్పుడు, దేవాది దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని కాదు, సర్వమానవాళ్ళందరినీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. అందరినీ ఆయన గమనిస్తూనే ఉంటాడు. రైట్? అయితే మనం ఎలా కనిపించాలి అనేది ప్రాముఖ్యమే. కానీ దేవుని ఎదుట మనం నిలబడ్డాం కదా, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అనే సత్యం తెలుసు కదా. అయితే ఇక్కడ గమనించండి, మనం ఎటువంటి వెలుగులో మనం ఉన్నామో, ఎటువంటి సత్యంలో మనం ఉన్నామో మనం గ్రహించాలి. లోకములో దేవుని యొక్క వెలుగు ఉంది, కానీ లోకములో ఉన్న చీకటి ఆయనలో ఉన్న వెలుగును ఏం చేయట్లేదంటండి. ఎందుకు గ్రహించట్లేదు? ఎందుకు గ్రహించలేకపోతుంది అంటే, వారంతా కూడా ఏమనుకుంటున్నారంటే, మేము వెలుగులోనే ఉన్నాము. వాళ్ళు అనుకుంటున్న వెలుగు వేరు. ఇక అర్థమైందా? దేవునిలో ఉన్న వెలుగు వేరు, వాళ్ళు అనుకున్న వెలుగు వేరు. అంటే వాళ్ళకు తెలిసిన సత్యం వేరు, వారు కలిగి ఉన్నది వేరు, వారు తెలుసుకున్నది వేరు. తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలంట ఒక రకమైన గ్రుడ్డితనంలో ఉన్నారంట. ఇశ్రాయేలీలందరూ కూడా ఒక రకమైన గ్రుడ్డితనంలో ఉన్నారు. వారి జీవితాల్లో జరగబోయే సంభవాలు, లేదంటే వారు కలిగి ఉంటున్న వారు అనుసరిస్తున్న యొక్క కట్టడలు, వారి చుట్టూ ఏర్పడుతున్న పరిస్థితులన్నీ కూడా గ్రహించిన పరిస్థితుల్లో ఉన్నారంటే ఇశ్రాయేలీలు. వారికి గ్రహింపునివ్వటానికి, గమనింపు కలుగు చేయటానికి దేవుడు వారిని శిక్షిస్తూ, దండిస్తూ, వారిని దూరంగా పెడుతూ, వారికి బుద్ధి చెప్పాలని, వారికి జ్ఞానాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని, వారికి సర్వసత్యంలోనికి వారిని నడిపించాలని ఆయన ప్రజలకు దూరంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకే కాదు, ఇదిగో మనలాంటి వాళ్ళకు కూడా, మనకు కూడా, మనల్ని కూడా ఆయన ఎలా పెడతాడంటే దూరంగా పెడతాడు. మన జీవితాల్లోనికి కొన్ని పరిస్థితులను ఆయన అనుమతిస్తాడు. ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పడానికి దేవుడు నెబుకద్నెజర్ లాంటి వాళ్ళని లేపాడు, అష్షూరీయులను లేపాడంట. ఎందుకు అంటే వారి యొక్క చెడుతనాన్ని బట్టి. వారు తెలుసుకున్న వాటి మీద స్థిరంగా, వారు చేసుకున్న నిబంధన మీద స్థిరంగా నిలవబడకపోవడాన్ని బట్టి దేవుడు వారికి వ్యతిరేకంగా నిలబడ్డాడంట. అష్షూర్ ఏమైందంటే, ఇది అష్షూర్ నాకు భుజబలం అయిపోయింది. అష్షూర్ అంట దేవుని కోపం అంట. దేవుని కోపముగా ఇశ్రాయేలు మీదకి అష్షూర్ని పంపించాడు. ఇశ్రాయేలీయుల మీద అష్షూరు యొక్క హస్తాన్ని వారిని అణచివేయటానికి, వారిని ఇంకా పిండడానికి వారికి అప్పగించేశాడంట. ఎందుకు అంటే, ఇశ్రాయేలీయులు ఆ విధంగా పిండబడుతున్నప్పుడు వాళ్ళు ఎవరి వైపు చూస్తారు? దేవుని వైపు. మనకు దెబ్బ తగిలితే తప్ప మనకు ఎవరు గుర్తురాదు? అమ్మ గుర్తురాదు. దెబ్బ తగలగానే దేవుడు అంటావా? అమ్మా అంటాం. దెబ్బ తగిలితే తప్ప. అది ఎంత చిన్నవాడైనా, ఎంత పెద్దవాడైనా సరే, ఎంత ముసలివాడైనా సరే ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? అమ్మను జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయులు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుణ్ణి. ఇశ్రాయేలు ఎటువంటి విడుదలలో ఉన్నారు? ఇశ్రాయేలు దేశం ఏ విధమైన తెలుసుకోలేని, కానుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి 16 వచనాలు ఈరోజు ధ్యానించే ప్రయత్నం చేద్దాం.
హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి 16 వచనాలు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయిను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయిను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకు అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఎంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకకయున్నారు. గువ్వ ఆయను పిలుచుకొందురు, అశూరుల యొద్దకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారి పైన నా వల వేయుదును, కొట్టినట్టు పడగొట్టుదును. బ్రతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వారి వద్దకు తిరుగరు. వారు అక్కరకు రాని విల్లువలనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటల్లో చిక్కుబడి కత్తిపాలగుదురు. ఇలాగున వారు ఐగుప్తు దేశములో అపహాస్యమునందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క మాట కూడా మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంటాడు చూడండి, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేను. ఎఫ్రాయిం అంట ఎవరితో కలిసిపోయిందంటండి? ఇతర జనాంగములన్నిటితో కూడా ఈ యొక్క ఎఫ్రాయిము కలిసిపోయిందంట. ఏంటి దీని అర్థం? దేవుడు ఏం చెప్పాడు అంటే, లేవీకాండం 20వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. లేవీకాండం 20వ అధ్యాయం 26వ వచనం. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారయుండునట్లు అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరచితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫ్రాయిమీయులు అంటండి ఎవరితో కలిసిపోయారంట? ఇతరులతో అన్య జనాంగముతో కలిసిపోయారంట. కలిసి బ్రతకడం అలవాటు చేసుకున్నారంట. దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను పరిశుద్ధుడను గనుక మిమ్మల్ని ఏం చేశాను? పరిశుద్ధులుగా జీవించాలని నాశపడ్డా. మీరు నా కొరకు, మిమ్మల్ని నా కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను, మిమ్మల్ని నా కొరకు ప్రత్యేకించుకున్నాను. మిమ్మల్ని నా వారుగా చేసుకోవడానికి, మిమ్మల్ని ఇతరులలో చేర్చుకొనక, జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. మిమ్మల్ని నా వారిగా చేసుకోవడానికి దేవుడు అనుకున్నాడు, మీరు నా వారిగా ఉండాలంటే మీరు ఎవరిలో చేరకూడదు అంటే ఇతరులలో చేరకూడదు, ఇతరులతో చేరకూడదు. దేవుని పిల్లలు, మనం దేవుని పిల్లలం. ఈ లోకములో మనం జీవిస్తుండగా ఈ లోక మాలిన్యము అంటుకోకుండా మనము ఎల్లప్పుడూ కూడా ఎలాంటి ప్రజలుగా బ్రతకాలి అంటే, ప్రతిష్ఠించబడిన వారంగా బ్రతకాలి, ప్రత్యేకించుకుంటున్న వారుగా బ్రతకాలి. నీకు అర్థమైందా? సహోదరులలో నుండి కాదు ప్రత్యేకించబడాల్సింది. సహోదరులలో నుండి మనం ప్రత్యేకించబడితే వాళ్ళు దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళు అంటే తప్పిపోయిన వాళ్ళు. నీకు అర్థమైందా? గొర్రెపిల్ల 100 గొర్రెలు ఉన్నాయంట. అందులో ఒక గొర్రె తప్పిపోయిందననే ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వివరించారు. మనం
వేరే తిరగాల్సింది సహోదరులలో నుండి కాదు, లోకములో నుండి. వేరే బ్రతకాల్సింది సంఘములో నుండి కాదు, సహోదరులతో నుండి, సహోదరుల మధ్య నుండి కాదు. అలా వేరే అవుతున్నావా, నువ్వు తప్పిపోతున్నట్లు, నువ్వు తప్పిపోయినట్లు. నువ్వు వేరవ్వాల్సింది ఇగో లోకంతో. చాలామంది ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏమి యేసుప్రభుని నమ్ముకుంటే, యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే అన్నయ్యలను వదిలేయాలా, ఇంటి వారిని వదిలేయాలంటగా చాలామంది ఇలాంటి విష ప్రచారాలు చేస్తారు. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే ఏంటంట, లోకములో నుండి మనల్ని మనం వేరు చేసుకోవటం. ఏవి లోకంలో ఉన్నవి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వీటిలో నుండి మనం వేరవ్వాలి. దేవునిలో మనము చేరాము అంటే, ఇంకా కొంతమంది మాట్లాడతారు తెలియని వారు, ఇందులోకి దిగేము అని, ఇందులోకి దిగిపోయామండి అని. తెలుసు అన్నారో తెలియకన్నారో అది మంచి మాటే. ఇందులోకి దిగిపోయామండి. ఇందులోకి దిగిపోవడం అంటే మరలా ఏమవ్వకూడదు, ఎక్కిపోకూడదు. ఇందులోకి దిగిన తర్వాత మరలా వేరైపోకూడదు. ఇందులోకి దిగితే ఎలా ఉండాలి? దిగినోళ్ళలాగే ఉండాలి. ఎలా ఉండకూడదు? మెల్లనా నేను అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది అని ఇశ్రాయేలీలాగా మనము మాట్లాడకూడదు. ఐగుప్తులో మాకు మాంసం దొరికేది, ఐగుప్తులో అది దొరికేది, ఐగుప్తులో ఎలా ఉండేదని దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తున్నా సరే, దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులో వారిని నడిపిస్తున్నా సరే, వారి కన్నులకు అది వాళ్ళకి ఆశ్చర్యం కలిగించలేదంట. వారు దేవుని భద్రతలో ఉన్నామని, దేవుని యొక్క నడిపింపులో మేము నడిపించబడుతున్నామనే స్పృహ వారికి కలగలేదంట. కావున వాళ్ళు ఏమవ్వగలిగారంటే ఈజీగా సనగగలుగుతూ ఉన్నారు, ఈజీగా సనిగేస్తూ ఉన్నారు. వారు దేనికి అలవాటు పడిపోయారు అంటే కలిసి బ్రతకడానికి అలవాటు పడిపోయారు. దేవుడు ఆశ్చర్యకరంగా వాళ్ళందరినీ కూడా ఐగుప్తులో ఎక్కడ పెట్టాడండి? ఏమండి? ప్రత్యేకంగా పెట్టాడా, కలిపెట్టాడా? వాళ్ళందరూ హెబ్రీలందరూ ఒక ప్రాంతంలో ఉన్నారు గోషేన్లో, ఐగుప్తీయులందరూ ఒక మిగతా చోట్లలో ఉన్నారు. కానీ వాళ్ళకంటే వీళ్ళు బలవంతులు, వాళ్ళకంటే వీళ్ళు ధైర్యవంతులు, వాళ్ళకంటే వీళ్ళు తెలివైన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లగా మనము లోకములో నుండి వేరైన వారిగా ఎందుకు వేరవ్వాలి అంటే, ఇదిగో ఈ మాట ప్రకారంగా ఎందుకు వేరవ్వాలి? ఆయన కోసమే, తన కోసమే మనల్ని ఏం చేసుకున్నాడంటే ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నా వాళ్ళు కావాలని, మీరు నా జనులుగా ఉండాలని, మిమ్మల్ని నా వారుగా చేసుకోవటానికి నేను మిమ్మల్ని ఏం చేశాను? జనులలో నుండి వేరుపరిచాను. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని జనులలో నుండి, లోకములో నుండి, ఇతరులలో నుండి మిమ్మల్ని ఏం చేశాను? నేను వేరుపరిచాను. ఎందుకు వేరుపరిచాడు? ఎందుకు వేరవ్వాలి? ఏమండి? ఎందుకు వేరుపరుచుకున్నాడంటే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడును కాబట్టి, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులుగా ఉండాలని నా ఆశ, మీరు నా వారుగా ఉండాలని నా కోరికే. అవునా? మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలంటే ఇతరులలో చేరకూడదు. ఇతరులు అంటే ఎవరో? లోకం. ఇతరులు అంటే అన్యజనాంగం. ఇతరులు అంటే దేవునిని ఎరుగని వారు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుని కోసం ప్రతిష్ఠించుకున్న వారిగా బ్రతకాలి. దేవుని కోసం ప్రత్యేకించుకున్న వారిగా బ్రతకాలి. దేవుడు తన ప్రజల్ని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా బ్రతకాలని, వేరుపరచబడిన జీవితాన్ని గడపాలని ఆయన ఆజ్ఞాపించాడంట. ఇది ఆజ్ఞ, రిక్వెస్ట్ అండి. ఆయన ఏమైనా దయించి అని అన్నాడా? ఏదు, ఆజ్ఞ. నేను పరిశుద్ధుడను, ఆజ్ఞ. మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, ఆజ్ఞ. వేరే బ్రతకాలి, ఆజ్ఞ. చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామా?
ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు. చాలండి. పాత నిబంధనలో కలిసిపోవడం అంటే ఏ విధంగా కలిసిపోవటం? యాకోబు కుమారులతో నిబంధన తీసుకున్నారంట. ఎవరు? అన్యజనాలు. ఏమనంటే మీరు మా మధ్య ఉండండి. ఏం చేయాలి? మీరు మా మధ్య ఉండండి. మా పిల్లల్ని మీకు, మీ పిల్లల్ని, మీ కుమారులను మా ఆడపిల్లల్ని మీ కుమారులకి ఇచ్చిపుచ్చుకుందాం. ఏమండి? ఇచ్చిపుచ్చుకుందాం ఒక నిబంధనగా. దేవునికి స్తోత్రం. ఏమండి? ఇలాగా ఇతరులు కోరుకున్నారంట. ఎవరితో? హెబ్రీయులతో కలిసి బ్రతకడానికి, కలిసి జీవించడానికి. కానీ దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? అసలు పాడు చేసేదే ఇదిరా నాన్న. ఏంటి పాడు చేసేది? అసలు పాడు చేసేది ఇలాంటి వివాహాలు. అవునా? అబ్రహాము భార్య సారాయి తన కుమారునికి మంచి పిల్లని ఇచ్చి పెళ్లి చేయాలంటే ఆశపడితే చేయలేదా? కానీ ఆ యొక్క శారా ఏమన్నది? నువ్వు ఇక్కడ కాదయ్యా, నువ్వు వెళ్ళు, నా కుమారుడైన ఇస్సాక్కి ఎక్కడి నుంచి తేవాలి? నా తండ్రి ఇంటి నుంచి ఒక ఆ పిల్లని తీసుకునిరా. అబ్రాహాము దాసుడైన ఎలియాజరు కూడా ఎలా వెళ్ళాడంటే ప్రార్థనా పూర్వకంగా వెళ్ళాడు. దేవుని మీద ఆనుకుని వెళ్ళాడు. దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు. ఇక ఇతరులతో చేరనిది ప్రభా, శ్రేష్టమైన ఇక పిల్లని నాకు చూపించు ప్రభా. నా యజమానుడి కుమారునికి నేను మంచి భార్య నేను తీసుకుని వెళ్ళాలి. నాకు గైడెన్స్ ఇచ్చి నడిపించు ప్రభా. దేవునికి స్తోత్రం. అనుగ్రహించాడా? అనుగ్రహించలేదా? ఆయన ఇచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడితే, దేవుని యొక్క పద్ధతికి లోబడితే, దేవుని కట్టడకు లోబడితే దేవుడు మనకి ఇచ్చేవన్నీ కూడా చాలా దివ్యమైనవే ఇస్తాడు. దేవుడు మనకి ఇచ్చేవన్నీ కూడా దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవే ఇస్తాడు. కట్నం ఎక్కువ వస్తుందనో లేదంటే ఏమీ ఆశించట్లేదనో మనం ఏం చేయకూడదంటే, దేవుడంటే ఎవరో తెలియని వారికి మనము మన పిల్లనివ్వకూడదు. దేవుడంటే ఎవరో తెలియని వారి ఇంటి నుండి మనం ఏ పిల్లని మనం తీసుకొని రాకూడదు. ఆ పెళ్ళైన తర్వాత మారిపోతారులేండి. మా పిల్ల అయితే ఏంటి, మీ పిల్లోడైతే ఏంటి, మీ పద్ధతి ఏదైతే ఉందో పెళ్ళైన తర్వాత మీ పద్ధతే. ఏ పద్ధతే? మీ పద్ధతే. ఆ పద్ధతిలో నడిచితే పర్వాలేదు. అవునా? నడవకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? నడవకపోతే ఏంటి పరిస్థితి? మనోళ్ళు కూడా చాలా ఇలాంటి విషయాల్లో కొంత తొందరపాటు చర్యలు చేస్తారేంటో తెలుసా? పెళ్ళి కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ముందు ఏం చేసుకోవాలి? నువ్వు బాప్టిజం తీసేసుకో. బాప్టిజం తీసుకుంటేనే పెళ్ళి. అంటే మెడ మీద కత్తి పెట్టినట్లు. బాప్టిజం తీసుకోవాలంటే ఏం కావాలి? కండిషన్ కావాలా? పెళ్లి కోసం నువ్వు బాప్టిజం తీసేసుకుంటావా? అవునా? ఖచ్చితంగా మారు మనసు కావాలి. ఒక నిర్ధారణకు రావాలి. యేసు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నేను పాపిని, నా పాపాన్ని క్షమించే అంటే రక్షకుడిదిగో యేసుక్రీస్తుని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను అనే నిర్ధారణ రాకుండా మనం ఏమివ్వకూడదంటే బాప్తిస్మము ఇవ్వకూడదు. చాలామంది తెలియక తీసుకుంటారు. కానీ వందలో ఒక 70% మంది నిలబడలేరు. 100లో 70% నిలబడలేరు. ఎందుకంటే చాలామందిని నేను చూశాను, పెళ్లి కోసమే బాప్తిసం తీసుకున్న వాళ్ళు. మీకు అర్థమైందా? పెళ్లి కొడుకు క్రైస్తవుడు, పెళ్లి కుమార్తె క్రైస్తవురాలు కాదు, కానీ బాప్తిసం తీసుకుని పెళ్లికి సిద్ధమైపోయి వెళ్ళిపోతారు. పెళ్ళైన తర్వాత పెళ్లి కుమారుడు కన్నా పెళ్లి కుమార్తె డామినేషన్ ఎక్కువైందంటే పెళ్ళికి మాట్లాడిన మాటలు తర్వాత ఉండవు. ఏమైంది అప్పుడు?
రూతం పక్కన వెళ్ళిపోద్ది. ఏ రూతు? నీ దేవుడే నా దేవుడు అనే మాట ఉండదు. నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే. నీ ఆచారం నీదే, నా ఆచారం నాదే. నీ పద్ధతి నీదే, నా పద్ధతి నాదే. అవునా? పోనీ కలిసి మందిరానికి వెళ్తున్నారు అనుకుందాం, భార్యాభర్తలు ఇద్దరు. ఆ భర్త అన్యుడయ్యి దేవుని మందిరానికి వెళ్తే హృదయపూర్వకంగా వెళ్తున్నాడా? భార్య అన్యురాలయ్యి క్రైస్తవ భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతుందా? అవునా? ఎవరైనా చెప్పగలరండి? ఎవరు చెప్పలేరు. దేవుడే చెప్పాలి, దేవుడే నిర్ణయించాలి. ఎందుకు ఈ తలనొప్పి? ఎందుకు ఈ తలనొప్పి? ఎలియాజరు చేసిన పని చేస్తే పోలే. ప్రభా, మంచి ప్రార్థనా పరురాలైన భార్య నాకు కావాలి ప్రభా అని పెండ్లి కుమారుడు ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి. ప్రభా, మంచి ప్రార్థనా పరుడైన భర్త నాకు కావాలి ప్రభా అని పెండ్లి కుమారుడు కూడా ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి. ప్రభు చిత్తమై వివాహం బాగా ఘనంగా జరిగినా, ప్రభు చిత్తమై వీళ్ళిరువురు కూడా దేవుని మీద ఆధారపడే విశ్వాసంలో ఎదుగుతుంటే మంచిదే. కానీ చాలా వరకు 100% మనం ఏం తీసుకోకూడదంటే ఛాన్స్ తీసుకోకూడదు. అలాగని కండిషన్ పెట్టకూడదు. మేము క్రైస్తవులం, మీరు దేవుని నమ్ముకుంటానంటేనే వివాహం చేసుకుంటాం. భూమి మీద ఇంకా ఆడపిల్లలు లేరా? భూమి మీద ఇంకా మగపిల్లలు ఉండరా? దొరకరా? దేవునికి స్తోత్రం. మనకు ఆడపిల్లలు దొరికితే సరిపోద్దని మనం కోరుకోకూడదు. మగపిల్లడు దొరికితే సరిపోద్దని కోరుకోకూడదు. వాడు ప్రార్థనా పరులై ఉండాలి. వాడు ప్రార్థనా పరురాలై ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం నిలబడుతుంది. అప్పుడే ఆ వంశం నిలబడుతుంది. అప్పుడే ఆ వంశము అంటే భూజనులందరిలో కూడా శ్రేష్ఠుల జాబితాలో చేర్చబడగలుగుతారు. నయోమి ఒక్కతే కనిపిస్తూ ఉంది. అవునా? రూతు ఒక్కతే కనిపిస్తూ ఉంది. అవునా? నయోమి భర్త వంశం ఏమైంది? కనిపించిందా? రూతు ఒక మోయాబీరాలు, అన్యురాలు, కానీ తన అత్తమ్మ కొరకు నిలబడిపోయింది. అత్తమ్మ అడుగుజాడలో నడవడానికి నిలబడిపోయింది. అంటే ఇండైరెక్ట్గా రూతు తన భర్త చనిపోయినా ఎవరిని విడిచిపెట్టలేదు? తన అత్తను విడిచిపెట్టలేదు. వార్ప వలె మరొక వివాహం చేసుకోవడానికో పుట్టింటికి వెళ్ళిపోవడానికో తాను సిద్ధపరచుకోలే. దేవుని యొక్క ఆజ్ఞను పరోక్షంగా ఆమె ఏం చేయగలిగింది? ఆజ్ఞకు లోబడగలిగింది, కట్టుబడి నిలబడింది. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మనల్నే కోరుకుంటున్నాడు. ఇతరులతో కలవద్దు. నువ్వు విశ్వాసురాలువా, నువ్వు సేవకురాలువా, ఏం చేయకూడదంటే ఇతరులతో కలవద్దు. ఇతరుల ఆచారాల్లో, ఇతరుల పద్ధతుల్లో మనం కలుసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు ప్రత్యేకంగా వారిని ఎందుకు ఉండమన్నాడంటే వారిని కాపాడుకోవడానికి. ప్రత్యేకంగా ఎందుకు ఉండమన్నాడంటే వారిని భద్రపరచుకోవడానికి. మన ఇంట్లో పిల్లలను వదిలేసి ఎటైనా వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం? గేట్లన్నీ తీసేసి, నాన్న మేము వెళ్ళిపోతున్నాం, మీరు జాగ్రత్తగా ఊరి మీద తిరిగేసి రండి అమ్మా అని అంటారా? ఊరంతా ఆడుకొని రండి, మేము వచ్చే టైంకి ఎక్కడికి వెళ్తారో మాకు తెలీదు అని అంటామా? అనం. గేట్ అంతా వేసేసి, ఎవరు కూడా ఇంట్లోకి తీసుకొని రాకూడదు, ఎవరు కూడా ఇంట్లో రాకూడదు, ఎవరు వచ్చినా బయట నుంచి బయటకే. అవునా? ఇంట్లోకి వచ్చేసరికి ఇల్లు ఎలా ఉండాలి? ఎక్కడ సర్దిన వస్తువు అక్కడే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. పుస్తకాలు తీసి చదవండి, నిద్ర వస్తే పడుకోండి, ఇద్దరే ఆడుకోండి, అంతేగాని బయటకు వెళ్ళడానికి వీల్లేదని అంటాం. ఎందుకంటాం ఆ మాట? ఎందుకంటామంటే బయట తిరగడం రాదేంటి? మన ఇంట్లో ఉన్నప్పుడు మన పిల్లలు బయటకు ఎప్పుడు వెళ్ళలేదేంటి? ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఎప్పుడు బయట ఆడుకోలేదేంటి? మరి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి వదిలిపెట్టేసిన మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎందుకు ఇంట్లో ఉంచాలని కోరుకుంటాం? అవునా? మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినా మనకు ఒక రకమైన ధైర్యం ఏంటంటే వాళ్ళు నా అధీనంలోనే ఉన్నారు,
బయటికి వెళ్ళి ఆడుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ ఇంటికి బేగా వెళ్ళకపోతే అమ్మ తిడుతుంది, నాన్న కొడతాడు అని పిల్లలు కూడా ఎలా ఉంటారంట, జాగ్రత్తగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మనం వారిని భద్రపరచుకోవడానికి, వారి క్షేమాన్ని కోరుకొని మనం ఏం చేస్తాం, ఎవరికి అప్పగించడానికి ఇష్టపడం. ఏదో మన పిల్లలే నీతిమంతుల్లాగా, ఇతరులందరూ దుష్టుల్లాగా, రే ఆడితో తిరగొద్దు, వీళ్ళతో ఆడొద్దని మనం ఏం చేస్తాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. దేనికోసం అంటే మన పిల్లలు జాగ్రత్త చేసుకోవడానికి. అలాగని ఇతర పిల్లలందరూ కూడా దుష్టులని కాదు, పనికిమాలిన వాళ్ళని కాదు. మన పిల్లల మీద మనం తీసుకునే జాగ్రత్త, మనకు కలిగి ఉండే శ్రద్ధ వారికి అర్థం అవ్వాలంటే ఏం చెప్పాలి, నారా నువ్వు మంచోడురా, మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు కాదనే చెప్తారు. వాళ్ళు మంచోళ్ళరా, నువ్వే పెద్ద దుష్టుడివి అని ఎవరైనా అంటారా? ఎవరు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు అందరినీ కూడా ఏం చేద్దాం అనుకున్నాడంట, ఆయన ఏమండి ఏం చేద్దాం అనుకున్నాడు, భద్రపరుచుకుందాం, ఇశ్రాయేలు అందరినీ కూడా కాపాడుకుందాం, ఇశ్రాయేలు అందరినీ కూడా నిలబెట్టుకుందాం, ఇశ్రాయేలు అందరినీ కూడా ఇదిగో నా కొరకు నేను ప్రత్యేకించుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను అని అంటాడు ఆయన. చూడండి, మరొక ఉదాహరణ, మనం ఉపమానాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు ఒకసారి చూద్దామా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదే పెట్టబడును. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రం వలనైనను ప్రవక్తల వచనముల వలనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన జనాంగమును, తన ప్రజలను దేవుడు లోకమునకు వెలుగుగా ఆయన కనపరుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. వెలుగుగా కనపరుస్తున్నాడు. వెలుగు దేనితో కలిసి ఉండదు? చీకటితో కలిసి ఉండదు. వెలుగును చీకటిని సృష్టి ఆదిలోనే ఏం చేశాడంటండి? వేరుపరిచాడు. లోకమునకు దేవుని ప్రజలను, తన పిల్లలను ఏ విధంగా ఆయన చూపించాలని కోరుకుంటున్నాడంటే ఉప్పుగా, వెలుగుగా చూపిస్తున్నాడంట. ఉప్పు ఏమవ్వకూడదు, నిస్సారమైపోకూడదు, వెలుగు ఆరిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన పిల్లల్లో కలిగి ఉండాల్సింది ఇదే అని కోరుకుంటున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఉప్పై ఉంటే మీరేమవ్వకూడదు అంటే నిస్సారమైపోకూడదు. ఎందుకు నిస్సారమైపోకూడదు? ఉప్పు నిస్సారమైపోతే తొక్కబడ్డానికి తప్ప దేనికి పనికిరాదు. వెలుగు ఆరిపోతే ఇంకా చీకటి తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి దేవుడు తన ప్రజల్ని ఉప్పులాగా, వెలుగులాగా ప్రత్యేకంగా ఉండమని కోరుకుంటున్నాడు. ప్రస్తుత కాలంలో ఉండే క్రైస్తవ సమాజం చాలా వరకు కూడా ఎలా బ్రతుకుతున్నారంటే ఇలాగా ప్రజలతో కలిసి బ్రతుకుతూ ఉన్నారు.
లోకాన్ని ఎలా జయించాలో తెలియక, లోక మర్యాద నుండి ఎలాగ తప్పించుకోవాలో తెలియక, లోక మర్యాదను అనుసరిస్తూ లోకపు పోకడలు వారిలో కలిగి ఉంటూ క్రీస్తుని లక్ష్యముగా చేసుకోకుండా వారి యొక్క లోకాశలను, శరీరాశలను, శరీర కోరికను లక్ష్యాలుగా చేసుకొని కలిసి బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలా బ్రతకడాలని కోరుకుంటున్నావు? నీ దగ్గరికి వస్తే నీ కొరకు నువ్వు ఆలోచించుకుంటే ఎలా బ్రతుకుతున్నావు? నా కొరకు నేను ఆలోచించుకుంటే ఎలా బ్రతుకుతున్నాను? మనం ఎలాగ దేవుడు చూసినప్పుడు, దేవుడు గమనిస్తున్నప్పుడు ఎలా మన బ్రతికి ఎలాగ జీవిస్తూ మనం ఆయన కనుదృష్టిలో పడుతున్నాం? లోకం నుండి వేరే బ్రతుకుతున్నామా, లేకపోతే లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి మనలో కలిగి ఉంటూ మనలో ఉన్న ఆ యొక్క ఉప్పు ఎలాగైతే సారంగా ఉండాలో అలా ఉండకుండా నిస్సారమైపోయిన జీవితాన్ని జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఎట్లాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను? నా బ్రతికి ఎట్లా ఉంది? నా ఆలోచన ఎట్లా ఉంది? నా తలంపులు ఎట్లా ఉన్నాయి? నీ కొరకు నువ్వు పరిశుద్ధుడివి, నీ కొరకు నేను పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడుతున్నానని నిర్ణయం ఈ రోజున తీసుకోండి. నేను ప్రతిష్ఠించబడిన దానిగా, ప్రతిష్ఠించబడిన వాడిగా, నీలా ప్రత్యేకంగా లోకంలో ఉంటూ ప్రత్యేకంగా జీవించే జీవితం నాకు కావాలని దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. మరొక మాట చూద్దాం. 9వ వచనం, హోషేయ గ్రంథం 9వ వచనం మరొక మాట చూడండి ఒకసారి. అంటే చూడండి, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయింది. చాలండి. అన్యులంట ఏమైందంటే, అన్యులు అతని బలాన్ని మృంగివేశారంట. ఎఫ్రాయిము బలం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. ఎఫ్రాయిము తన బలాన్ని కోల్పోతుంది. కానీ అది అతనికి తెలియలేదు. తన తెల్లని వెంట్రుకలు అతని మీద అక్కడక్కడ కనిపిస్తున్నాయంట. తెల్ల వెంట్రుకలు తన యొక్క తలలో ఉన్నాయనే విషయం కూడా ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ఏంటి తెల్ల వెంట్రుకలు? తెల్ల వెంట్రుకలు దేన్ని సూచిస్తాయి అంటే వృద్ధాప్యాన్ని సూచిస్తాయి. బలాన్ని కోల్పోవడం. ఎవరు బలాన్ని కోల్పోతారు అంటే వృద్ధులే కదా. యవ్వన కాలంలో ఉండే బలం ఎప్పుడు ఉండదు? వృద్ధాప్యంలో ఉండదు. దేశం ఈ విధంగా, ప్రజలు ఈ విధంగా క్షీణించిపోతున్నారు. తమలో ఉన్న బలం విషయంలో వాళ్ళు క్షీణించిపోతున్నారు. బలం చూపు మందగించిపోతుంది. శక్తి, బలం దినదినము తగ్గిపోతూ ఉంది. కానీ వాళ్ళు ఏం చేయట్లేదంటే వాళ్ళు గ్రహించుకోలేకపోతూ ఉన్నారంట. వారు గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకు గ్రహించుకోలేకపోతూ ఉన్నారు? వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అంటే చూడండి, దేవుడు తన ప్రవక్తల్ని వారి వద్దకు పంపించిన ప్రవక్తల చేత వారిని హెచ్చరిస్తున్నా వారు ఎలా ఉన్నారంటే పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నారంట. నోవహు దినాల్లో ఏమైంది? అరే జలప్రళయం రాబోతుందిరా, మీరందరూ కూడా సిద్ధపడండి అంటే వాళ్ళు అన్నారంట, నీకు పిచ్చెక్కింది పిచ్చోడా అన్నారంట. ఆ క్షణం వచ్చే వరకు కూడా వాళ్ళు అది తెలుసుకోలేకపోయారంట. ప్రవక్తలు వచ్చి హెచ్చరిస్తున్నా ఇశ్రాయేలీయులు ఆ విధంగా తెలుసుకోలేదంట. తెలుసుకోలేకపోవటం ద్వారా దేవుడు వారిని ఎవరికి అప్పగించేసాడంటే వారికంటే బలవంతులకు అప్పచెప్పేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికంటే బలవంతులకు అప్పచెప్పేశాడు. వీరు ఏ విధంగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి నడిపించబడ్డారో ఆ క్రమంలో వారికి కలిగిన సాక్ష్యం ఏంటండి? ఒక వేశ్య చెప్పిన సాక్ష్యం ఏంటి? మీరు వస్తున్నారనే విషయం మాకు తెలిసినప్పుడు మా ప్రజల్లో ఉండే ధైర్యం చెడిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరంటే బలహీనులు. వాళ్ళు అనుకుంటున్నారు బలవంతులని, కానీ వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క బలమంతా కూడా ఏమైందంటే సర్వనాశనం అయిపోయింది. చూడండి, పాశ్చాత్య దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ ఒకసారి చూడండి. వెస్ట్రన్ కంట్రీస్ ఒకప్పుడు చాలా వర్ధిల్లింపబడిన దేశాలన్నీ, ఒక యుఎస్ చూసినా, యూకే చూసినా, యూరోపియన్ కంట్రీస్ చూసినా, ఇవన్నీ కూడా వెల్ డెవలప్డ్ ఏరియాస్. ఇంకా మనం 50-60 సంవత్సరాలు వెనకాతలు ఉన్నాం. మనం ఇంకా 50-60 సంవత్సరాలు వెనక్కున్నాం. ప్రపంచం 50 సంవత్సరాల ముందు ఉంది. మనం ఇంకా వందే భారత్ ఎక్స్ప్రెస్ చూసే మనం మర్చిపోతున్నాం.
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది ఆ ట్రైన్. అంతే. జపాన్లో కానీ చైనాలో కానీ గంటకి ఇంచుమించు 540 కిలోమీటర్ల వేగంగా వెళ్ళే బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే 12 గంటలు, వందే భారత్ ఎక్కితే ఒక 9 గంటలు. కానీ బుల్లెట్ ట్రైన్ ఎక్కితే అరగంట. బుల్లెట్ ట్రైన్ ఎక్కితే అరగంట, లేదంటే 1 గంట వేసుకోండి. ఎక్కడికి అంటే 12 గంటల జర్నీ ఎంతసేపులో చేయొచ్చు? మన భారతదేశంలో అలాంటి ట్రైన్లు ఇంక రాలే. అంటే ముందున్నా వెనకాతలు ఉన్నావా? వెనకాతలే ఉన్నాం. అలాగా వెస్ట్రన్ కంట్రీస్ చాలా వరకు డెవలప్ అయ్యాయి. కానీ ప్రస్తుతం చూస్తే ఎలా ఉన్నారో తెలుసండి, వాళ్ళందరూ కూడా అన్య జనాంగముతో కలిసి బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు మన ఇండియాకి. చాలామంది మన యొక్క వస్త్రాలు ధరించుకుంటారు, చీరలు కట్టుకునే స్త్రీలు ఉన్నారు. ఎంత మంచి ట్రెడిషనో, ఎంత మంచి పద్ధతిలో అని నచ్చి వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. అవునా? వాళ్ళందరూ కూడా మన యొక్క భారతదేశ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఇష్టపడతా ఉన్నారు. దానికి గల కారణం మన గొప్పతనం కాదు, వాళ్ళ యొక్క బలహీనత, వారి బుద్ధిహీనత. వారి దేశాలు ఎందుకు ఇంత అభివృద్ధి చెందాయి, వాళ్ళ దేశాలు ఎంత అభివృద్ధిలో ఎలా నడిపించబడ్డాయి అనే చరిత్ర అనేది వాళ్ళు తిరగేసి చూసుకోగలిగితే, మిషనరీలు చేసిన ఆ యొక్క పరిచర్య, అపోస్తలులు చేసిన పరిచర్య, అపోస్తలులు కార్చిన రక్తం మీద, రక్తపు పునాదుల మీద కట్టబడిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఎన్ని ఉన్నాయి. రైట్? మరి మన దేశంలో ఏమవుతుంది అంటే, ఎక్కడ చూసినా హింసలు, ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా హత్యలు. 2 రోజుల క్రితం ఏం జరిగింది హైదరాబాద్లో? 15 సంవత్సరాల కుర్రోడు 10 సంవత్సరాల పాపను గొంతులను చంపేశాడంట. అది బతికిందో లేదో సరిగ్గా బతికే ఉందేమో అని అనుమానంతో కత్తెట్టి పొడి చేసాడంట. 15 సంవత్సరాల వయస్సు అంటే 10వ తరగతి, 10వ సంవత్సరం వయస్సు అంటే ఇంచుమించు ఒక 5, 4 చిన్న పాప. దొంగతనానికి వెళ్ళాడంట వాడు. దొంగతనం ఎలా చేయాలి, గోడ ఎలా దూకాలి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ పేపర్ మీద రాసుకున్నాడంటండి. దొంగతనం కూడా ఎంత ఆర్గనైజింగ్గా చేయాలో ఒక పేపర్ మీద రాసుకుని వెళ్ళాడంట వాడు. ఇప్పుడు భారతదేశం ముందుకెళ్ళిందంటారా, వెనక్కి వెళ్తుందంటారా? ముందుకెళ్తుంది. ఎక్కడ? హత్యల్లో ముందుకెళ్తుంది, దొంగతనాల్లో. ప్రపంచంలోనే టైం వేస్ట్ చేసే దేశాలు ఏమైనా ఉన్నాయంటే మన భారతదేశమే. చాలా వరకు ఏదో అనుకుంటారు కానండి, ఒక దేశాన్ని పాడు చేయాలి, నాశనం చేయాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కరోనా లాంటి ఒక వైరస్ వదిలితే చాలు, దేశం మటాష్. టిక్టాక్ లాంటి పనికిమాలిన అప్లికేషన్స్ ఒక 2-3 వస్తే చాలు, యువత అంతా మటాష్. అవునా కాదా? అవునా కాదా? వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళండి, ఎవడు కూడా టిక్టాక్లని అవన్నీ ఇవన్నీ చూడరు. ప్రతి ఒక్కడి చేతిలో కూడా బుక్స్ ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. మన ఇండియాలో పుస్తకాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? పాత సామాన్లు వాడి దగ్గర, ఉల్లిపాయలు అమ్మేవాడి దగ్గర, బఠానీలోడి దగ్గర. దేనికోసం? 1/2 కేజీ ఉల్లిపాయల కోసం 1500, 2000 పుస్తకాలు అమ్మేస్తాం. దేనికోసం? 1/2 కేజీ ఉల్లిపాయల కోసమే. పుస్తకాలు ఉంటే తప్పు అన్నట్లుగా, అదేదో పాపం అన్నట్లుగా ఉల్లిపాయలకు అమ్మేస్తారు, బఠానీలకు అమ్మేస్తారు. అవునా? విజ్ఞానాన్ని మన భారతీయులు ఏం చేస్తారంటే అమ్మేస్తున్నారు చాలామంది తెలియక. ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్లోని ఇంకా ఏవేవో అప్లికేషన్స్లోని వ్యర్థంగా టైం గడిపేవాళ్ళు కొంతమంది యువత, గేమ్స్ ఆడే వాళ్ళు ఉన్నారు. యువత వీళ్ళు ఏ గేమ్స్ పనికిరారు అంటే, ఇగో అవుతాయి కదా నేషనల్ గేమ్స్, వాటికి కాదు. పబ్జి, చికెన్ డిన్నర్, ఏదో విన్నర్ చికెన్ డిన్నర్ అని ఈ గేమ్స్లోనే, ఫ్రీ ఫైర్ అని ఇంకేవేవో నాకు తెలియదండి చాలా వరకు. నేను ఆడాను గేమ్స్ నా ఇంటర్మీడియట్లో. అప్పుడు మా కంప్యూటర్లోనే ఒకటే యారోస్ పట్టుకుని ఆడుకోవడమే, అంతమించి ఏం తెలియదు మాకు. ఇప్పుడంతా పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతూ ఉన్నారు.
ఇదంతా కూడా ఏంటంటే నాశనం వైపుకే, దేశాన్ని నాశనం వైపుకి నడిపిస్తూ ఉంది. వాళ్ళకి తెలియట్లేదంట వాళ్ళ యొక్క దేశం ఎలాంటి బలహీనతలో ఉందో. దేశం యొక్క బలహీనత, దేశం యొక్క బలమంతా క్షీణించిపోతుంటే ఏమంటే వాళ్ళు గ్రహించలేకపోతున్నారంట. తల వెంట్రుకలు నేర్చిపోతుంటే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారంట. ఇంకా మేము బలవంతులం అనే ఆ యొక్క చీకట్లో ఉంటున్నారు చాలామంది. అవునా? చాలామంది విశ్వాసులు, చాలామంది క్రైస్తవులు, చాలామంది ఆత్మీయులు మేము బలవంతులు అనుకొని బతికేస్తున్నారు, ప్రార్థనా పనులు అనుకొని బ్రతికేస్తున్నారు. అవునా? మనం చదువుకున్న హిజ్కియా కోసం మనం నేర్చుకున్నాం కదా. మొన్న హిజ్కియా ఏమని ప్రార్థన చేసాడు? ప్రభా, నేను ప్రార్థన చేశాను కదా, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకో, నా మీద కనికరం చూపించు, కటాక్షం నుంచి అన్నాడా? ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు హిజ్కియా? అయ్యా, నీ సన్నిధిలో నేను యథార్థ హృదయం నేను నడుచుకున్న దినాలు ఉన్నాయి చూసావా, వాటిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అంటే ఇప్పుడు ఎవరైనా బలహీనుడనే కదా, ఇప్పుడు ఎవరైనా దేవుని దృష్టికి అనీతిమంతుడే కదా. ఇప్పుడు కూడా అలాగే బ్రతికితే నా యథార్థ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేయాలి హిజ్కియా. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో నిద్రపోతూ ఉన్నారు. అపవాది అలా నిద్రపుచ్చుతూ ఉన్నాడు. నువ్వు బలవంతుడివే, నీకేం కాదు, నువ్వు మంచి ప్రార్థన పడువే, నీకేం తెలీదు, నీకు అన్నీ తెలుసు. వాళ్ళకి ఏం తెలియదు అట్లనే అంటారులే, వాళ్ళకి ఏం తెలియదు అట్లనే మరుగుతారులే, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నీకు తెలుసు కదా అన్నీ. అపవాది ఏం చేస్తారంటే ఆ మాయలో మబ్బులో ఆ విశ్వాసులు ఏం చేస్తారు, అలాగా నిద్రపురుచుతూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. నిద్ర మేలుకున్నాక తెలిసిందంట ఎవరికి? సంసోనికి. మత్తు వీడాక తెలిసిందంట సంసోనికి, నా బలం అంతా ఏమైపోయింది, నా శక్తి అంతా ఏమైపోయింది. ఒక్క గాడిద ఎముకతో అంతమంది నేను హతమార్చానే, ఈ కొంతమంది నేను జయించలేకపోతున్నానే. ఏం జరిగిందని చూసుకుంటే తెలుసుకున్నాడంట, మొత్తం తల వెంట్రుకలన్నీ క్షమమైపోయాయి అని. నీ పరిస్థితి కూడా బహుశా అదే అయి ఉండొచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి ఆలోచించుకో, ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నిన్ను నువ్వు చూసుకో, నీ బలం ఉందో లేదో, లేకపోతే అపవాది నడిపించే మత్తులో తూగుతున్నావేమో ఒకసారి చూడు. తెలుసుకోలేకపోతున్నారంట చాలామంది. చూడండి, మరొక మాట చూద్దాం. 10వ వచనం. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం పలుకును, ఎంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగక ఉన్నారు, ఆయనను వెదకక ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క అహంకారమే ఇశ్రాయేలు వారి మీద సాక్ష్యం చెప్తుందంట. ఏం కలుగున్నదంటే ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదం, ఇశ్రాయేలుకున్న అహంకారం, ఇశ్రాయేలుకున్న గర్వమే వారికి వ్యతిరేకంగా నిలబడి సాక్ష్యం చెప్తుందంట. ఏమని చెప్తుందండి? ఎంత జరిగినను యెహోవా యొద్దకు నువ్వు తిరగవా, ఎంత జరిగినా సరే ఆయన్ని వెతకవా, హెచ్చరిస్తూ ఉందంటండి. దేవుని హెచ్చరికలు మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో రాయబడింది కదా, 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనం నొక్క ముందు గర్వం నడిచింది. చూడండి 11వ వచనం కూడా చూడండి, త్వరగా వెళ్ళిపోదాం. 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వాయను, వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అష్షూరీయుల యొద్దకు పోవుదురు. దేవునికి స్తోత్రం. ఎలాగైపోయిందంటే ఎఫ్రాయిము దేవుని దృష్టికి తెలివి లేని బుద్ధి లేని గువ్వ అయిపోయిందంట. ఏం లేదు, ఎఫ్రాయిముకి తెలివి లేదు, ఎఫ్రాయిముకి బుద్ధి లేదంట. ఎవరి వైపు చూస్తుంది? అష్షూరు వైపు చూస్తుంది. ఎవరి వైపు చూస్తుంది? ఐగుప్తు వైపు చూస్తుంది. ఎవరు ఈ అష్షూరు, ఎవరి ఐగుప్తు అంటే ఇశ్రాయేలును బాగా నలిపిన దేశాలు, ఇశ్రాయేలును బాగా పిండిన దేశాలు. ఎవరికి బానిసలుగా ఉన్నారో, ఎవరి చేతిలో బందీలుగా ఉన్నారో వాళ్ళని రక్షించమని ఏమని కోరారు ఇశ్రాయేలీలు? దేవా మమ్మల్ని రక్షించవా, దేవా మమ్మల్ని విడిపించవా అని కోరుకున్నారు కదా ఒకరోజు. కానీ
ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైంది వీళ్ళ పరిస్థితులు అంటే ఏమంటే బుద్ధి లేనితనం, తెలివి లేనితనం. ఏమంటే వాళ్ళు అలా అయిపోయారండి. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారండి. ఎలా అంటే బుద్ధి లేకుండా, తెలివి లేకుండా, బుద్ధి లేకుండా తెలివి లేకుండా గడిపేస్తూ ఉంటారంట. బుద్ధి రాదు, జ్ఞానం రాదు. దేవుని వాక్యం కూడా హెచ్చరిస్తూ ఉంది కదా, బుద్ధి గలవాడు ఇల్లు కట్టుకుంటాడు ఎక్కడ? బండ మీద. బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టుకుంటాడు. బుద్ధిమంతురాలైన ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లుని కట్టుకుంటుందంట. మూఢురాలు తన ఇల్లుని ఏంటి అన్నీ కూడా సామెత లేదు, హెచ్చరిక. అంటే నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటావో బుద్ధిహీనుడిగా ఉంటావో, నీకు బుద్ధి ఉందో బుద్ధి లేదో ఎలా తెలుసుకోగలుగుతామంటే మన చర్యలను చూసి. గుడ్డోడు ఎవడన్నా చూడగలడా? మరి గుడ్డితనంలో ఉన్నాడు, బుద్ధి ఎలా నేర్చుకోగలుగుతాడు? అవునా? ఇశ్రాయేలీయులు కూడా ప్రవక్తల హెచ్చరికలు పట్టించుకోలేదంట. ప్రవక్తలు హెచ్చరిస్తున్న వాళ్ళు పట్టించుకోలేదంట. చూడండి, నినివే పట్టణస్థులు యోనా ప్రవక్త మాట పట్టించుకున్నారా? పట్టించుకోలేదా? వారు కొన్న బుద్ధి ఇశ్రాయేలులకు ఉందా లేదా? ఇశ్రాయేలులకి లేదు. అన్యజనాంగం బహుశా దేవుని మాట ఆలకించే పరిస్థితుల్లో ఉన్న దేవుని పిల్లలు ఆయన యొక్క ఆ మాట ఆలకించే పరిస్థితుల్లో లేరంటండి. చూడండి, 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. వారు వెళ్ళగా నేను వారిపైన నా వల వేదును, ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పడగొట్టుదును, వారి సమాజమును ఆ ప్రకటించిన ప్రకారం నేను వారిని శిక్షించును. దేవుడు ఏం చేస్తాడంటే వారికి వల వేస్తాడంట. ఎవరికి? ఐగుప్తుని ఆశ్రయించే వారికి, అష్షూరును ఆశ్రయించే వారికి ఆయన వలేస్తాడంట. ఎందుకు వలయ్యాలి అంటే వాళ్ళు ఎవరిని ఆశ్రయించేవారికి ఉంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించకుండా తన ప్రజలు, తన కొరకు ప్రత్యేకించుకున్నవారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుడే ఆశించిన కోరుకున్న ప్రజలు ఇతర మార్గాల్లో వెళ్ళిపోతే దేవుడు ఇష్టపడతాడా? వారి ఇష్టానికి విడిచిపెట్టేస్తాడా అంటే విడిచిపెట్టడు. ఆయన అవకాశం ఇచ్చినన్ని రోజులు ఇస్తాడు. ఏది? ఇప్పుడు మనకి ఇస్తున్నట్లుగా. ఇప్పుడు మనకు అదే అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన విడిచిపెట్టేస్తాడంటే ఎప్పుడు అంటే ఆయన కుమారుడు ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు. చూడండి, మా యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనంలో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ లోక జ్ఞానము పైనుండి వచ్చినది కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లౌకిక జ్ఞానం ఏమైందంటే విఫలమవుద్దంట. పరలోక జ్ఞానం ఏమవుతుంది? నిత్యము నిలబడుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లౌకిక జ్ఞానంలో ఏముంటదంటే సాత్వికం ఉండదు. లౌకిక జ్ఞానంలో ఏముంటదంటే వివేకము, జ్ఞానము ఉండదు. వారిలో ఏముంటది? మత్సరం. వారిలో ఏముంటది? దేవునికి విరోధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, దయ్యములకు ఉండే జ్ఞానం ఉంటదంట. అంటాడు మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందుకే లోకములోనికి, లోక జ్ఞానాన్ని ఆశ్రయించడానికి తన వారిని వదిలిపెట్టడానికి ఆయన ఇష్టపడలే. ఎందుకంటే నీచమైనవి అక్కడ ఉంటాయి.
లోక సంబంధమైన అవివేకం, అజ్ఞానం ఉంటుంది. తన ప్రజల్ని అక్కడికి వెళ్ళడానికైనా విడిచిపెట్టంట, ఇష్టపడ్డంట. కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఎవరిని ఆశ్రయించకూడదు? లోకాన్ని. ఎవరిని ఆశ్రయించకూడదు? లోక సంబంధికులని, శరీర సంబంధికుల్ని, ప్రకృతి సంబంధికులను ఆశ్రయించకూడదు. మనం ఆశ్రయించాల్సింది ఎవరిని అంటే మనకు జ్ఞాన వివేకమును అనుగ్రహించే దేవుని మీద మనం అనుకోవాలి. ఆయన మీద మనము ఆధారపడాలి. చూడండి, అది హోషేయ గ్రంథం 13వ వచనం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 13 నుంచి 16 ముగించుకున్నా. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకూడదును కోరియుందును. వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి బలపరిచినను. వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుని వారి వద్దకు తిరుగురు. వారు అక్కడకు రాని విలువలు ఉన్నారు. వాని అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుబడి కత్తిపాలగుదురు. ఇలాగను వారు ఐగుప్తు దేశంలో అపహాస్యం పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు యొక్క 3 వచనాల్లో వర్ణించబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా తిరుగుబడతారంటే వారు దేవుని నుండి దూరం అయ్యారంట. వారు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారంట. ఇంకా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మొరపెట్టడం లేదంట. వారు తమ పడకలపై నుండే ఏడుస్తారు కానీ ఆ ఏడుపు నిజమైన పశ్చాత్తాపములో నుండి వచ్చిన ఏడుపు కాదంట. ఏ ఏడుపు అది? ఏదో ఏడుస్తూ ప్రార్థన చేయాలి, ఏడవాలని ఏడ్చే ఏడుపే తప్ప హృదయపు పశ్చాత్తాపం నుండి కార్చే కన్నీరు కాదంట. వారు ఆయన నుండి దూరం అవ్వటమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా వారు దుర్యోచనలు చేసే పరిస్థితుల్లో ఉన్నారంట. కాబట్టి వారు ఎలా అంటే మోసకరమైన విల్లు వంటి వారిగా, వారి మాటలు అహంకారపూర్వకమైనవిగా, వారి యొక్క మాటలు కలుషితమైనవిగా కనిపిస్తూ ఉన్నాయంట. చూడండి, దేవునికి వ్యతిరేకంగా వారు చేసే తిరుగుబాట్లు, దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన తిరుగుబాటుని ఆయన వర్ణిస్తున్న తీరు ఒకసారి గమనించండి. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే నిలబడగలుగుతామా? తీర్పులోకి వెళ్తామా? చెప్పండి, తీర్పులోకి వెళ్తామా? నిలబడగలుగుతామా? ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళాల్సిందే. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రజలను రక్షించుకోవటానికి, తన ప్రజల్ని విమోచించుకోవడానికి, తన వారిగా చేసుకోవడానికంట ఆయన ఎన్నో రకాలైన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడంట. కానీ ఇశ్రాయేలీలు ఆయన యందు లక్ష్యం ఉంచకుండా, ఇశ్రాయేలు ఆయన ఎదుట తమ యొక్క గురిని ఉంచకుండా, ఎందుకంటే యెషయా గ్రంథంలో మాట రాయబడింది కదా, 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా దొరికే కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వెతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు తర్వాత? ఇదిగో మనం పట్టుకుందామన్నా దొరకని స్థానంలోనికి, సమీపించని తేజస్సులో ముఖ దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు చాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కాబట్టి నిష్ఫలమైన అంధకార క్రియలలో మనం పాలవకుండా దేవుని యొక్క గద్దింపునకు లోబడిన వారమై ఆయన సమీపింపరాని తేజస్సులోనికి కృపాసనం మీద నుండి న్యాయపు సింహాసనం మీదకి వెళ్ళక మునిపే ఇదిగో నీకు సమీపంగా ఉన్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు సమీపంగా ఉన్నాడు. ఆయనతో మాట్లాడు. ఆయనతో ఏమైతే నీకు సంభాషణ చేయాలనుకుంటున్నావో, ఎలాగ నీ జీవితాన్ని సెటరేట్ చేసుకుందాం అనుకుంటున్నావో, ఎలాగైతే నిన్ను శుద్ధి చేసుకుందాం అనుకుంటున్నావో అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు. బహుశా రాబోయే రోజుల్లో ఈ అవకాశం మనకు ఉండకపోవచ్చు. చాలామంది అంటారు ఇదిగో నేడో రేపు అని. ఇగో నేడో రేపు దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని చాలామంది అంటున్నారు. దేవుని రాకడ అతి సమీపంగా ఉందని చాలామంది అంటున్నారు. ఇదిగో బోరలు ఊదబడే దినాలు దగ్గరలో ఉన్నాయని చాలామంది అంటున్నారు. ఉగ్రత పాత్రలో కృంభరింపబడే దినాలు దగ్గరలో ఉన్నామని చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. బహుశా ప్రవక్తలు ప్రవచించకపోవచ్చు. ఏమండి, దేవుడు దీర్ఘదర్శులకు ఆ జ్ఞానం అనుగ్రహిస్తాడు. మనం కాలములను సమయములను గమనించుకుంటూ ముందుకు వెళ్ళే బుద్ధిమంతులుగా ఉండాలి. జ్ఞాన వివేకములు ఆయన చేతిలోనే ఉన్నాయి. అయితే ఆయన ఆశ్రయించే వారికంటే ఏ మేలు దేవుడు కొదువు చేయడంట. అంటే ఆయన వచ్చే ఆ ఘడియ బుద్ధిగల కన్యకులు ఏ విధంగా తెలుసుకోగలిగారో, ఏ విధంగా చూడగలిగారో, గ్రహించగలిగారో అట్టి జ్ఞానం దేవుడు ఆయన యందు ఆశ కలిగిన వారికి, ఆధారపడిన వారికి, ఆయనతోనే జీవించే వారికి కూడా అనుగ్రహిస్తాడు. ఈరోజు అటువంటి కన్యకగా నీవు ఉంటే దేవుడు అట్టి ధన్యత భాగ్యం నీకు ఇస్తాడు. ఈరోజు ఆయన ఎవరికి చెప్పకుండా వస్తానన్నాడు, కరెక్టే. ఆయన వచ్చే సూచనలు ఆయన ముందే చెప్పాడుగా, వచ్చే సందర్భాలు ముందే వివరించాడుగా. మరి వాటిని ఎందుకు నువ్వు గ్రహించుకోకూడదు? ఎందుకు గమనించుకోకూడదు? ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి లేనట్లుగా, ఇశ్రాయేలు గమనింపలేనట్లుగా, ఇశ్రాయేలు ఇతర జనాంగముతో కలిసిపోయినట్లుగా కలిసి బ్రతుకుతున్నావేమో. బయటికి రా. ఇశ్రాయేలు తమలో ఉన్న బలం, తమలో ఉన్న ఆ యొక్క శక్తి కోల్పోయినా సరే ఇంకా బలం ఉంది అనే అపోహలో ఉన్నారు. వాళ్ళ బలం వృద్ధాప్యం వలె క్షీణించిపోతున్నా వారికి అది తెలియని పరిస్థితుల్లో ఉన్నారంట. ఎఫ్రాయిమీలు తెలివి తక్కువ వారుగా ఉన్నట్లుగా ఈరోజు చాలామంది తెలివి తక్కువ, బుద్ధిహీనులుగా, తెలివి తక్కువ వారుగా ప్రవర్తిస్తూ దేవుని విమోచన కార్యానికి వాళ్ళు దూరం అయిపోతూ ఉన్నారంట. వారి ఏడ్పు, వారి పండ్లు కొరకటం అంటే పశ్చాత్తాపం వల్ల వచ్చేది కాదు, హృదయపు గర్వము నుండి పుట్టేది. ఆ హృదయపు గర్వం ద్వారా పుట్టిన ఏడ్పు, పండ్లు కొరకటం ఎక్కడ ఉంటుంది? నరకములో ఉంటుంది. కాబట్టి గర్వాన్ని వీడు, అహంకారాన్ని వీడు, అతిశయాన్ని వీడు. ఎఫ్రాయిములు దాన్ని విడిచిపెట్టలేకపోయారంట. అతిశయాస్పదమును బట్టి, వారి అహంకారాన్ని బట్టి గర్వించి తిరిగారంట. దేవుడు నిన్ను లోకానికి వెలుగుగా, లోకమునకు ఉప్పుగా, ఏమంటే దేవుడు నిన్ను నిలవబెట్టి మంచి చేశాడు కానీ తప్పు చేయలే. ఈ వచనాన్ని బట్టి, చదవబడిన యొక్క ధ్యానాన్ని బట్టి దేవుని స్వభావం ఏంటి? ఇక్కడ దేవుడు ఎటువంటి స్వభావిగా ఉన్నాడు? కోపించేవాడుగా ఉన్నాడా? తన ప్రజల్ని దూరం చేసుకునేవాడిగా ఉన్నాడు, వద్దనుకునేవాడిగా ఉన్నాడా? ఎలా కనిపిస్తున్నాడు ఆయన మనకి? అయ్య బాబు, ఎంత కఠినమా, ఎంత ఖండితంగా ఉంటాడు ఆయన. ఏంటి ఆయన స్వభావం? మీకు ఏమర్థమైంది? చాలామంది భయపడుతూ ఉంటారు, ఎందుకంటే కొన్ని మాటలు నచ్చవు. ఆశీర్వాదం అంటే నచ్చుతుంది, దీవెన అంటే నచ్చుతుంది, ఉగ్రత అంటే నచ్చదు, శాపం అంటే నచ్చదు, నాశనం అంటే నచ్చదు, దేవునికి కూడా నచ్చదు. దేవునికైనా ఇష్టమా? అలా ఉండొద్దు అని ఆయనే ఆశపడుతున్నాడు. మీరు అటువంటి వారిలో చేరొద్దు అని ఆయన కోరుకుంటున్నాడు. కలిసి ఉండొద్దు, ప్రత్యేకంగా ఉండండి, ప్రతిష్ఠించబడిన వారుగా ఉండండి అని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీ నిర్ణయం ఏంటి? ఈరోజు నీ యొక్క ఆలోచన ఏంటి? ఎక్కడైనా సరే చిత్తశుద్ధితో ప్రభుని వెతకదాం. ఎక్కడైనా సరే
సమయం ఉండగానే అవకాశం ఉండగానే పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో దేవునితో ఎక్కువగా సమయం గడిపేవారుగా ఉందాం. ఇకనైనా సరే మంచి సహవాసాన్ని కలిగిన వారుగా, మంచి సహవాసం ఎదుగుతున్న సహోదరులుగా, ఒకరు యందు ఒకరు ఓర్పు గలవారై, ఒకరి యందు ఒకరు మిక్కిలి ప్రేమ కలిగిన వారై, ఒకరి యందు ఒకరు మిక్కిలి సహనం కలిగిన వారై, ఏమండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో పాలువారంగా అవయవములుగా నిలబడి మనలో పేరుకుపోయే ప్రతి పాపము నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించే రక్షణను ఆశ్రయించి ఆయన యొక్క రాజ్యమునకు వెళ్ళేందుకు గాను క్రీస్తు వైపు తిరుగుతాం, క్రీస్తు మీద ఆధారపడతాం. క్రీస్తు అనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని ఇహమందు పరమందు కూడా సంపాదించుకుంటాం. అట్టి భాగ్యం సదాకాలం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిందాక ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ మీ పరిశుద్ధ నామమునకు లెక్కని వందనాలు. ఇశ్రాయేలుకు అయానైన ప్రభ తెలివి లేక, బుద్ధి లేక, అయానైన ప్రభ అయా తండ్రి నీ కొరకు ప్రత్యేకంగా జీవించాల్సిన, ప్రతిష్ఠించబడిన జనాంగంగా బ్రతకాల్సిన ఇశ్రాయేలీలు అయా తండ్రి కలిసి బ్రతికే జీవితాన్ని జీవించి నీవు అనుగ్రహించే మహిమను పొందుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఈరోజు అటువంటి ఆయా దుస్థితిలో మేము వండుకోకుండా ఇగో నాయన నీవు నిన్ను ఆశ్రయించిన జనాంగముగా, నీ పేరు పెట్టబడిన జనాంగముగా, నిన్ను కోరుకున్న జనాంగముగా అయ్యా నాయన నీకే బ్రతికే జనాంగంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అయ్యా మా సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఇదిగో మాలో ఉన్న ఆత్మీయ బలహీనతగా మారే ఒక దుస్థితికి అయ్యా ఒకవేళ ఎవరైనా వస్తే అటువంటి వారందరినీ కూడా ఇదిగో ఈ సమయంలో మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. వారి ఆత్మను సిద్ధపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. వారిని చేర్చుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభు నాయన తెలుసో తెలియకో ప్రభు నాయన నీకు వ్యతిరేకంగా అయ్యా నిలబడిన ప్రతి ఒక్క నిర్ణయాన్ని, నీకు వ్యతిరేకంగా ఆలోచించే ప్రతి ఆలోచన తలంపుని ఇప్పుడే నేను నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాం. నీ మహిమార్థమై ప్రతి ఒక్కరు నిలబడాలి. నీ రాజ్యంలో మేమంతా చేరాలి. నీ రాజ్యంలో మేమంతా నీ కుడి పార్శ్వం ఆశీర్వాదం అవ్వాలి. అయ్యా తండ్రి ప్రభ గొర్రెలలో నుండి నాయన ప్రభ మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా, అయా నాయన ప్రభ గురుగులలో నుండి గోధుమలను వేరుపరిచినట్లుగా, అయా తండ్రి ప్రభ చీకటిలో నుండి వెలుగును వేరుపరిచినట్లుగా ఈ లోకము నుండి ప్రభ అయా మమ్మల్ని వేరుపరిచినందుకు వందనాలు. నీ రాకడ పర్యంతము ఈ యొక్క ప్రతిష్టతకు, ఈ యొక్క నైనా ప్రత్యేకతకు తగిన వారంగా జీవిస్తూ నీవు కలిగి ఉన్న పరిశుద్ధతను ప్రభా మేము నీ రాజ్యంలో సంపాదించుకోవటానికి, మీ రాజ్యంలో నీతిమంతులుగా చేర్చబడటానికి ఇగో నాయన ప్రభా సరి అయిన విధానంలో నడుచుకునే అయా ధన్యత మాకు దయచేయండి. గ్రుడ్డితనం నుంచి అయా మేము బయటకు వచ్చి అయా మాలో తెలియని ఆ యొక్క అవివేకం నుండి, బుద్ధిహీనత నుండి, అజ్ఞానం నుండి బయటకు వచ్చి అయ్యా నాయన ప్రభు సర్వసత్యంలోనికి నడిపించబడ్డ దాన్ని దయచేయండి. నువ్వెందుకు మమ్మల్ని హెచ్చరిస్తావో, ఎందుకు అయా గద్దిస్తావో, ఎందుకు ఖండిస్తావో, ఎందుకు బుద్ధి నేర్పుతావో, ఎందుకు శిక్షిస్తావో తెలుసుకునే జ్ఞానం దయచేయండి ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో లోకంలో పడిపోకుండా, నాశనంలో పడిపోకుండా, అల్లరిలో పడిపోకుండా, అపహాస్యులు అవ్వకుండా, అపహాసకులుగా నేను ప్రభా అపహాస్యం నొందిన వారుగా, నింద నొందిన వారుగా, అవమానం నొందిన వారిలో మిగిలిపోకుండా వారిని వలవేసి ప్రత్యేకించుకుంటానన్నావు. అటు వారుగా మమ్మల్ని ప్రత్యేకించుకోండి, నీ నిమిత్తం నిలబెట్టుకోమని. ఎవరైతే ఈ విధంగా తమను తాము నీ కొరకు ప్రతిష్ఠించుకున్న వారుగా నిలబడడానికి ఈరోజు ఇష్టపడుతున్నారో, ఈరోజు సిద్ధపడుతున్నారో వారితో ఇప్పుడే మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఇప్పుడే మీరు వారిని సంధిస్తున్నందుకు వందనాలు. ఇప్పుడే వారిని ప్రభు నీ కొరకు నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీకు మహిమాత్మైన పాత్రగా ప్రియబిడ్డలందరినీ వాడుకోమని, వెతబడిన ప్రతి మాట ప్రియులందరి హృదయాల్లో మీరే ఫలింపచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొని మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.